ఇటువైపు ఉన్నారు, ఇటువైపు. అనియా సూపర్ హీరోలా సూపర్ గా వచ్చారు, అద్దరు కొట్టేశారు. కాపాడండి, కాపాడండి. ఏంటన్నా మీరు ఎలా ఉన్నారు? అన్నయ్య మీరు విగ్రహంలో అలా ఉండిపోయారేంటి? 10 గంటలుగా షో చూస్తున్నారు. ఏ కిట్ కిట్, నా గురించి నీకు బాగా తెలుసుగా. నాకు ఈ టోపీ కోడ్లు బాగా నచ్చింది, అందుకని ఎపిసోడ్లన్నీ డౌన్లోడ్ చేసి ఒకేసారి చూస్తున్నాను. 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. 3 ఏళ్ళుగానా? కాస్త ఆఫ్ చెయ్యన్నా. లేదు లేదు లేదు. అలా చూసావా, టోపీ కోడ్లు టీవీ ఆఫ్ చేయొద్దని చెబుతోంది. ఆవిడ మిమ్మల్ని అనట్లేదన్నా, ఇది మెగా సీరియల్. ఇలాంటి షోలో డైలాగులు తక్కువ ఉంటాయి. లేదు లేదు లేదు, ఇవే ఉంటాయన్నా. కిట్ కిట్, టోపీ కోడ్ల గురించి ఏవి అనొద్దు చెప్తున్నాను. ఏంటి ఎలా ఉన్నావు? లేదు లేదత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఓహో, చూసావా చెల్లమ్మా, నీకేమీ అర్థం కాదని తనంటోంది. ఇలా చేయకండి మావయ్య, ఇంకా నిప్పులు ఎందుకు పెట్రోల్ పోస్తున్నారు? అన్నయ్య టోపీ కోడలు సీరియల్ చూస్తున్నాడు. ఈ అమాయకురాల్ని ఇబ్బంది పెడితే మీకేం దక్కుతుంది చెప్పండి. నా పేరు గీర్ సింగ్, నా పని ఇదే. అనియా ఇతను చాలా ఓవర్ గా చేయట్లేదు. అవునవును, సరిగ్గా చెప్పావు. అమాయకురాల జీవితాన్ని చాలా కష్టపెడుతున్నారు. అనియా నా మాట వినండి, ఇతనికి మంచి గుణపాఠం నేర్పించాలి. ఏ కిట్కిట్, ఇది సీరియల్ అయ్యా. అవును, నేను 3 ఏళ్ళుగా తట్టుకుంటూ ఉన్నాను. ఈ గీర్ సింగ్ ఉన్నాడే, కొన్నిసార్లు పాలలో కడుపు నొప్పి టాబ్లెట్లు వేసేస్తూ ఉంటాడు. లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్తున్నప్పుడు కార్ ని పంచర్ చేస్తూ ఉంటాడు. అయ్యో, తోతారాం రైటర్ గారు రాసిన డైలాగ్లే వీడు చెప్తాడు, డైరెక్టర్ చెప్పేదే చేస్తాడు. ఏంటి అనుమానమా? అనియా దీని వెనక పెద్ద గ్యాంగే ఉంది. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదన్నా. తోతారాం, నాకు ఆ ధీర్ సింగ్ బాగా తెలుసు. అతను చాలా మంచివాడు. అతని యాక్టింగ్ ని నువ్వు నిజమని ఎలా నమ్ముతున్నావు? ఇలా చూడ బకెట్ కిట్, వీడి ఇల్లు ఎక్కడుందో కాస్త కనుక్కో. వాళ్ళ ఇల్లు తెలియదు కానీ ఎక్కడ షూటింగ్ జరుగుతుందో తెలుసన్నా. మా బంధు వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేస్తున్నారు. మేము చెప్పేది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? ఇప్పుడు అర్థం అవ్వాల్సిందల్లా గీర్ సింగ్ కే. నన్ను వెంటనే షూటింగ్ స్పాట్ కి తీసుకువెళ్ళు. ఆ టోపీ కాల్కి నేను వెంటనే విడుదల ఇప్పించబోతున్నాను. తోతారాం, ఆగు! వాడు ఎగిరిపోయాడు. ఇది నటన, నిజం కాదంటే నమ్మట్లేదు. షూటింగ్ అంటే తెలియదు అనుకుంటాను. ఏంటి అనుమానమా? ఈ గాడిద షూటింగ్ కి వెళ్ళి పాడు చేస్తాడు. అయితే మనం వెంటనే అక్కడికి వెళ్ళి తోతారాంని ఎలాగైనా అడ్డుకోవాలి. ఇంకా తమ్ముడు డాంకీ నేనే కదా. కానీ ఇప్పుడు తను ఎగిరిపోయాడే, కానీ మనం అతని కంటే ముందు ఎలా వెళ్ళగలం? అయితే నువ్వు కూడా మమ్మల్ని ఎలాగ ఎగురుతూ తీసుకువెళ్ళి పోపాట్. ఏయ్, మీ శరీరం చూడండి, వాడి శరీరం చూడండి. వాళ్ళ పవరు వాళ్ళకి ఉంటుంది. ఏంటి అనుమానమా? నువ్వు హనీ చెప్పింది సీరియస్ గా తీసుకున్నావు పోపాట్. పదండి మనం స్కూటర్ లో వెళ్దాం. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఎవరికైనా తెలుసా? నేను వాసన చూసి తోతారం ఉండే చోటుని కనిపెడతాను. రండి, నేను తీసుకువెళ్తాను. సార్ మా అమ్మ కాస్త ఒంట్లో బాగాలేదు సార్. ఇలా చూడు, నా మాట విను. ముందు నువ్వు బయలుదేరు. ఇదిగో నా కార్ కూడా తీసుకెళ్ళు. రాత్రి వరకు షూటింగ్ ఉంది. అన్నా అదిగో అక్కడ ఉన్నారు, వెళ్ళండి. ఏ గీర్ సింగ్, ఈ రోజు నీ కథ ముగిసింది. ఓ మోతీలాల్ వచ్చి షో చేయమన్నాడు, నేను కుదరదన్నాను. నన్ను కొట్టడానికి గుండెలు పంపించాడే, నేనేం చెయ్యాలి? అనియా ఇటువైపు ఉన్నారు, ఇటువైపు. అనియా సూపర్ హీరోలా సూపర్ గా వచ్చారు, అద్దరు కొట్టేశారు. కాపాడండి, కాపాడండి. మర్యాదగా బయటికి రా గీర్ సింగ్. ఈ రోజు నిన్ను చపాతి పిండి పిసికినట్టు పిసికేస్తాను. ఏయ్, నువ్వేం చేయబోతున్నావు? పోలీస్, 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 పోలీస్! వద్దు, మీరు పోలీసులు పిలవద్దు. మేము తను తీసుకెళ్తాంలే. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఆ గీర్ సింగ్ టోపీ కోడల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. ఇలా చూడు, ఆయన చెడ్డవారు, నాకు బాగా తెలుసు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తోతారాం. అతను చాలా ఆపండి. మీరు నాకు ఫ్రెండా లేక గీర్ సింగ్ కి ఫ్రెండా? నేను ఆయన్ని వదిలిపెట్టను. ఒక్కసారి నేను నిర్ణయించుకున్నానంటే నా మాట నేనే విన్ను.
గీసింగ్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ విషయం నేను ఆ గాడిదకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నాకు అర్థమైపోయింది తమ్ముడు. తోతారాంకి అర్థమయ్యేలా చేయాలి. వీడు ఆ తోతారాంనే డాంకీ అంటున్నాడు. ఆ? కానీ ఎందుకని తన్ని డాంకీ అని అంటున్నారు? ఇందులో తోతారాం తప్పేమీ లేదు. తను గీసింగ్ ని ఎలా చూస్తాడో తనకి అలాగే కదా అర్థమవుతుంది. వావ్ హనీ, భలే ఐడియా ఇచ్చావు. నేను మళ్ళీ ఐడియా ఇచ్చేసానా? నేను ఐడియా ఇచ్చే విషయం నాకే తెలియట్లేదే. ఆ ఐడియా ఏమిటో చెప్పు బనీ. తోతారాం బారి నుండి జీసింగ్ ని కాపాడాలంటే జీసింగ్ ఇమేజ్ ని మనం మార్చి తీరాలి. ఎలా? తనని మంచి వాళ్ళ నటించేలా చేయాలి. పపాట్, రేపు ఉదయాన్నే ఒక బంగ్లా బుక్ చేయి. అక్కడికి మన కిట్ కిట్ ని తీసుకురా. నేను గీసింగ్ కి కొత్త రోల్ ఆఫర్ ఇచ్చి తీసుకొస్తాను. అనియా ఈ ఏర్పాట్లని ఎందుకో చెప్తారా? ఇలారా, నువ్వు నాతోనేగా మాట్లాడుతున్నావు. అయితే నువ్వు అన్నయ్యని పిలవచ్చు కదా. అన్నయ్యలు అని ఎందుకు పిలుస్తున్నావు? ఇక్కడ చాలా మంది ఉన్నారా ఏంటి? ఎందుకు అనవసరంగా వాగుతున్నావు? డిస్టర్బ్ చేస్తున్నావు ఎందుకో? అన్ని బండి పప్ప జోదరు అందరూ ఇక్కడే ఉన్నారనుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందన్నా? నేను ఖచ్చితంగా ఇక్కడ చెన్నా షాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇస్తాను. నన్ను ఎగతాళి చేస్తున్నావా? ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. నేను డైరెక్టర్, స్క్రిప్ట్ చదువుతున్నాను. గీజింగ్ ఎప్పుడైనా రావచ్చు. నువ్వు ఇలా రా. అలాగా గీర్ సిగ్గా పదండి, సగం పని ముగిసిపోయింది. ఈ పాటికి తోతారాంకి న్యూస్ వెళ్ళి ఉంటుంది. మనం మిగతా పనులు చూసుకోవచ్చు. అనియా గీర్ సింగ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఆయన హనీబడితో కలిసి పక్కన బిల్డింగ్ లో షూటింగ్ లో ఉన్నారు. సరేరా, మనతో ఢీ కొడితే ఏమవుతుందో వాడికి చూపిద్దాం. లేదు లేదు లేదు. తోటలో నుంచి మామిడికాయలంతా ఇంటికి వచ్చేసాయి. ఇక మామిడికాయ పచ్చడి కూడా మీరు చేశారు. కానీ ఈ విషయం నాకు ఎవ్వరూ చెప్పలేదు. గియనియా, మీరు చేసింది కొంచెం కూడా మంచిది కాదు. హై. ఓహో, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్స్ ని కూడా టెన్షన్ పెడుతున్నావా? అవునన్నా, హనీకి చీర కట్టి ఏడిపించే సీన్ అనుకుంటాను. ఇకపై నేను ఆట ఏంటో తను చూడబోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇలారా, షూటింగ్ జరుగుతుంటే అడ్డంగా నువ్వు వెళ్తున్నావేంటి? ఇది నీ మామగారిల్లో చిన్నాన్నగారిల్లో కాదు. షూటింగ్ జరుగుతుంది, పక్కకు వెళ్ళి నిలబడు. నేను చాలా ఖరారైన డైరెక్టర్. ఇలా చూడు, తోటలో నుంచి మామిడికాయలు వచ్చాయి. మామిడికాయ పచ్చడి చేసాం. ముందుగా నీకిద్దామని తీసుకొచ్చాను. ఈయన చెల్లెలకి పెట్టకుండా ఆయన మనమరాలకు పెట్టుకుంటున్నారు. ఇదంతా చూడడానికే నేను ఇన్ని రోజులు బతికి ఉన్నానా? చెప్పండి చెప్పండి చెప్పండి. అలా చెప్పకండి అక్కయ్యా. నీ కోడలు ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి మామిడికాయలు బాగా పండుతున్నాయి. నీ కోడలు ఇంటికి రావడం మనం చేసుకున్న అదృష్టం. యజమాని సరిగ్గా చెబుతున్నారు. ఓ, ఈ గీర్ సింగ్ ఎప్పుడయ్యా మంచివాడిలా మారాడు? అనియా, వీళ్ళకి మెదడు పనిచేయట్లేదా ఏంటి? కట్ కట్ కట్. నేనేదో మామూలు సీన్ అనుకున్నాను, కానీ సెంటిమెంట్ తో అదర కొట్టేశారు. సూపర్ సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ సీన్ కి వెళ్దాం. ఇప్పుడు బన్నీ ఎంట్రీ సీన్. బన్నీ, నువ్వు ఇక్కడికి భయంతో వచ్చి ఇక్కడికి రండి యజమాని, తుఫానులో నా ఇల్లు పాడైపోయిందని చెప్పాలి. డైరెక్టర్ బాలు, ఎలా పనివాడు యజమాని ఇలా రా అని చెప్పగలడు? నేనేం చెప్తున్నానో అర్థం చేసుకో. తికమకగా మాట్లాడొద్దు. నేనేం చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకొని నువ్వు మాట్లాడాలి. బన్నీ, యాక్షన్. యజమాని, తుఫాను వల్ల నా ఇల్లు ధ్వంసమైంది. హై, మరి నువ్వెందుకు ముందే చెప్పలే తమ్ముడు? ఇక మనం ఎక్కడ బతకాలి చెప్పు. హ? అమ్మా, నేను చెప్పాలనుకున్నది మాధవ్ సింగ్ ఇంటి గురించి. నేను ఒక పేద వ్యాపారిని. మీరు మా యజమాని అన్న సంగతి మర్చిపోవద్దు. ఆ, ఇది బాగుందే. పోయి పోయి ఆయన దగ్గర సహాయం అడుగుతున్నారు. ఇంతవరకు ఆకలిని వచ్చిన వాడికి సహాయం చేసిందే లేదు. ఈయన ఎలా సహాయపడతాడు? జోరా సింగ్, మాధవ్ సింగ్ మన కోసం చాలా పనులు చేశాడు. వాడికి కొత్త ఇల్లు కట్టి ఇవ్వండి. సరే యజమాని. నిజానికి మీరే మా యజమాని, అందుకే ఊరంతా మీ మీద నమ్మకం పెట్టుకుంది. కట్ కట్ కట్. వెరీ గుడ్. ఆ, నువ్వు విన్నావా? ఈ నగరం మొత్తం ఈయనకి మర్యాదిస్తుందంటగా. అయితే ఈ గీర్ సింగ్ మారిపోయాడు అనుకుంటా. లేదన్నా, సేమ్ టు సేమే. టీవీలో చూసాం కదా అతనే. అవును, మారిపోయాడన్న దానికి అర్థం ఆయన మంచివాడ్లా మారిపోయాడని. పోపట్, నీ ఎంట్రీ, యాక్షన్. అయ్యగారు, మీరేం తెమ్మన్నారో అది తీసుకొచ్చాడు. ఏంటి అడుమనమా? అక్కయ్యా, నేను ఈ కొత్త చీరలు నగలు కొన్నాను. చూడ్డానికి ఎలా ఉన్నాయి? అందంగా ఉంది, కానీ ఇది మీరు వేసుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఇవి కోడలు కోసం కొన్నవి. ఏంటే ఏంటే ఏంటే? ఇది టోపీ కోడల కోసం. ఏంటి అనుమానమా? కృతజ్ఞతలు మావయ్య. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, నా కూతురువి. నువ్వే మా ఇంటికి వచ్చిన అదృష్ట దేవతవి. అన్నయ్య, మీరు చాలా మంచివారు. హో?
మిమ్మల్ని నేను కొట్టుంటే చాలా బాధపడేవాణ్ణి. కానీ నేను నిన్ను కొట్టుంటే బాధపడేవాడిని కాదు. నువ్వు నా షాట్ ని చెడగొట్టావు. సారీ, మీకు కూడా సారీ అన్నా. మేము అపార్థం చేసుకున్నాం. మీరు పని వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తున్నారు కదా, మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, నాకు కూడా ఒక ఇల్లు కట్టివ్వచ్చు కదా. లేదు లేదు లేదు, నేను నిజంగా ఇవ్వలేను. ఎందుకంటే ఇది యాక్టింగే కదా. అన్నయ్య, యాక్టింగ్ చేసి మోసం చేస్తున్నారన్నా. ఇతని వదలకూడదు. ఆగండి, ఇతను ఇక్కడ మంచి వాళ్ళ ఎలాగైతే నటిస్తున్నాడో అదే విధంగా ఆ సీరియల్లో తప్పుడు మనిషిలా నటిస్తున్నాడు. ఇదంతా యాక్టింగ్ యాక్టింగ్. అయితే ఈయన మంచివాడా లేక చెడ్డవాడా? మంచివారే. హనీ అమ్మ రోల్ చేస్తోంది, నేనేమో పనివాణ్ణి, బన్నీ ఏమో తోటమాలి, ఇంకా పోపెట్టేమో సెక్రటరీ. అలాగే అందరూ వేరు వేరు రోల్స్ చేస్తారు. ఇది వీళ్ళందరి పని. అలాగా? అలాగైతే ఈయన టోపీ కోళ్ళకి చెడ్డవాడు కాదా? ఖచ్చితంగా కాదు, ఆయన నా మంచి ఫ్రెండ్. మేము 4 సీరియల్లో కలిసి నటిస్తున్నాం. అన్నయ్య, డైలీ షోలో ఇలాగే మోసం చేస్తున్నారు. ఇలాంటి షో వల్ల మన మెదడు అసలు పనిచేయట్లేదన్నా. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. ఒక విషయం బాగా అర్థమైంది, ఇదంతా యాక్టింగే. గీర్ సింగ్ ఒక తప్పుడు మనిషి కాదు. కానీ నేను చేసిన ఒకే ఒక కార్యం వల్ల ఒక మంచి విషయం జరిగింది. నేను నా టోపీ కోడల్ని కలుసుకున్నాను. సూపర్ అన్నా. అన్నయ్య ఎప్పుడు మిమ్మల్ని టీవీలోనే చూస్తాడు, మొదటిసారిగా ఇలా కలిశాడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది తోతారాం. ఎప్పుడైనా మా ఇంటికి డిన్నర్ కి రండి. పదండి వెళ్దాం. కానీ ఇప్పుడే కాదు, వీళ్ళున్నప్పుడు చూసుకుని రమ్మని చెప్పారు. ఏంటి అనుమానమా? అన్నయ్య మెదడు భలే పని చేస్తుంది. ఎప్పుడైతే టోపీ కోడలు టీవీలో చూస్తాడో అప్పుడు మెదడు పని చేయకుండా పోతుంది.